మన 100 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 6. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే కాజు చికెన్ మసాలా అయితే చేస్తున్నాను. సో చికెన్ లవర్స్ ఇది చూసాక డెఫినెట్లీ స్క్రోల్ చేయకుండా అయితే ఆగరు. ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను. సో ఫస్ట్గా కొంచెం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఆనియన్, టమాటోస్, అలాగే ఎండుమిర్చి అండ్ కొంచెం కాజు, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేయండి. వన్స్ అది ఫ్రై చేసుకున్నాక అది కొంచెం మనకు కూల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనం నెక్స్ట్ దాన్ని పేస్ట్లా చేస్తాము. సో అది పక్కన పెట్టుకొని ఆల్రెడీ నేను మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్లో పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసి కొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ ఆల్రెడీ మనం ఏదైతే చికెన్ మసాలా మ్యారినేషన్ చేసి పెట్టి ఉన్నామో అది ఇప్పుడు ఏంటంటే ఫ్రై చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే మిర్చిలో ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేయాలి. సో మనకి ఏంటంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మనకి ఎక్స్ట్రా మసాలాస్ ఏమి అవసరం ఉండదు. అలాగే క్రీమ్స్ కానీ బటర్ కానీ ఇవేమీ లేకుండా మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. ఎందుకంటే అందులో హైలైట్ ఏంటంటే కాజు కాబట్టి. అండ్ టమాటోస్ కూడా, ఆనియన్స్, ఈ రెండు మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీ అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక నేనైతే మూత పెట్టి ఆల్మోస్ట్ 2 to 5 minutes కుక్ చేసుకున్నాక సో గ్రేవీ లాగా అనమాట, చికెన్లో వాటర్ ఏదైతే ఉందో మొత్తం గ్రేవీ లాగా బయటకు వస్తుంది. సో ఇదే టైంలో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, సో అది నేను మిక్సీలో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా అనేది ఇప్పుడు చికెన్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చికెన్ మొత్తంకి బాగా పట్టినట్లు. అండ్ వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే కుక్ అయ్యాక ఆల్రెడీ ఇది దగ్గరకు వస్తుంది కాబట్టి గ్రేవీ చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేశాక ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ వస్తే ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు. సో ఇదే టైంలో మీకు కావాలంటే కొంచెం సాల్ట్ ఆర్ ఇంకా కారం కూడా స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో చూసారా గ్రేవీ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో మనకు అంత మసాలాస్ అన్ని యాడ్ చేసుకున్నాక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ బాగా ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత 2 minutes అయితే స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన వేడి వేడి కాజు చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో మన కర్రీ అయిపోయింది అనే టైంలో కొంచెం ఫ్రెష్ కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, మన ఈజీ అండ్ యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీని బెస్ట్ సైడ్ డిష్ ఏంటంటే మనం రైస్ రోటీతో కూడా తినచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డే 7లో మళ్ళీ కలుద్దాం.